ఈ లోతైన విశ్లేషణకు స్వాగతం. నమస్కారం. మనమందరం ఈ రోజు చర్చించబోయే అంశం చాలా ప్రత్యేకమైనది. మన ముందున్న మూల గ్రంథాలు ప్రాచీన బోధనల నుండి గ్రహించినవి, ముఖ్యంగా బుద్ధుని బోధనల నుండి తీసుకున్న అత్యున్నతమైన తత్వశాస్త్రమిది. అవును, చాలా లోతైన గ్రంథాలివి. నిజమే. మేధోపరమైన స్వేచ్ఛ మరియు ఆధ్యాత్మిక అహంకారం, ఈ రెండింటి మధ్య ఉన్న అత్యంత సన్నని రేఖ గురించి ఈరోజు మనం చర్చించబోతున్నాం. ఆ సన్నని రేఖను గుర్తించడం చాలా కష్టం. చాలామంది అక్కడే పొరపడుతుంటారు. ఖచ్చితంగా. ఒక వ్యక్తి తన మూర్ఖత్వాన్ని, తన పట్టుదలని కప్పిపుచ్చుకోవడానికి విమర్శనాత్మక ఆలోచన అనే గొప్ప లక్షణాన్ని ఒక సాకుగా ఎలా వాడుకుంటాడో అర్థం చేసుకోవడమే ఈ విశ్లేషణ ప్రధాన లక్ష్యం. అంటే తమను తాము మేధావులుగా భావించుకుంటూనే అహంకారంలో ఎలా కూరుకుపోతారో తెలుసుకోవడం, అంతేకదా? అంతే, సరిగ్గా చెప్పారు. సరే, దీని గురించి వివరంగా తెలుసుకుందాం. మూల గ్రంథాలలో ఈ అంశాన్ని ప్రారంభించడానికి వాడిన పదం ఆత్మాధిపతేయత. అద్భుతమైన పదం అది. వినడానికి కాస్త సంక్లిష్టంగా అనిపించినా దాని వెనుకున్న అర్థం చాలా స్పష్టమైనది. అవును, ఆత్మాధిపతేయత అంటే గుడ్డిగా దేనిని నమ్మకపోవడం, స్వయం సమృద్ధిగా ఉండటం. ఏదైనా ఒక విషయాన్ని స్వీకరించే ముందు దానికి తగిన విశ్లేషణ చేయడం. అంటే కేవలం ఎవరైనా చెప్పారు కదా అని ఒప్పుకోకుండా స్వయంగా విశ్లేషించడం. అవునవును. ఇది మనిషి వివేకాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచే ఒక అద్భుతమైన లక్షణం. దీనిని మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడానికి బుద్ధుని బోధనల ప్రకారం ఒక భిక్షువు ఉదాహరణను చూద్దాం. చెప్పండి. ఆ ఉదాహరణ ఈ భావనను చాలా బాగా వివరిస్తుంది. ఒక ఆశ్రమంలో ఒక భిక్షువు ఉన్నాడనుకుందాం. గురువుగారు ఒక కొత్త ధ్యాన పద్ధతిని లేదా ఒక జీవన సూత్రాన్ని బోధించారు. సాధారణంగా అయితే గురువు చెప్పారు కాబట్టి శిష్యుడు దాన్ని గుడ్డిగా ఆచరించాలి అనుకుంటాం. ఖచ్చితంగా, మనందరికీ అదే అనిపిస్తోంది. కాని నిజమైన ఆత్మాధిపతీయత కలిగిన భిక్షువు అలా చెయ్యడు. ఆ బోధనను కేవలం గురువు పట్ల ఉన్న గౌరవంతో గుడ్డిగా తీసుకోడు. దాన్ని తన సొంత ఆచరణలో ఉంచి పరీక్షిస్తాడు. తనకు ప్రశాంతతను ఇస్తుందా అని చూస్తాడు. అది సత్యం అని తేలిన తరువాతే దాన్ని అంగీకరిస్తాడు. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ లక్షణం మనిషిని ఎంత ఉన్నత స్థితికి తీసుకువెళుతుందో మనం గమనించాలి. స్వత్యాన్ని స్వయంగా తెలుసుకున్నప్పుడొచ్చే స్థైర్యం అది. నిజమే. ఒక ఆలోచనను అరువు తెచ్చుకోకుండా దాని స్వంతం చేసుకోవడం. కానీ ఈ స్వయం సమృద్ధి అనే నాణ్యానికి మరోవైపు కూడా ఉంది కదా. అవును, ఇక్కడే అసలు విషయం చాలా ఆసక్తికరంగా మారుతుంది. కొందరు వ్యక్తులు ఈ స్వయం సమృద్ధిని ఎలా దుర్వినియోగం చేస్తారో మూల గ్రంథాలు చాలా కఠినంగా వివరించాయి. దాన్ని వివరించటానికి గ్రంథాలు వాడిన పదం అప్పదక్షిణగ్గహిత. అప్పదక్షిణగ్గహిత అంటే పెద్దలు లేదా గురువులు మంచి ఉద్దేశ్యంతో ఇచ్చే సలహాలను కూడా స్వీకరించకపోవడం. విపరీతమైన పట్టుదల, ఎవరి మాట వినకపోవడం మొండితనమని కూడా చెప్పొచ్చు. ఈ మొండితనం ఎక్కడ నుండి వస్తోంది? ఇక్కడే ఎక్స్పర్ట్ గారు మీరు ఆ మానసిక వల గురించి చెప్పాలి. గ్రంథాలు ప్రస్తావించిన వంచేతి అనే పదం గురించి. వంచేతి అంటే మోసం. కాని ఇది వేరొకరిని చేసే మోసం కాదు, తమకు తాము చేసుకునే మానసిక మోసం. ఇది అహంకారం ఆడే ఒక పెద్ద నాటకం. తమను తాము ఎలా మోసం చేసుకుంటారు? నేను స్వతంత్రంగా ఆలోచించే వ్యక్తిని, నేను దేనిని గుడ్డిగా నమ్మను అనే ముసుగులో వీరు ఏ సలహాని తీసుకోరు. ఎవరైనా మంచి మాట చెబితే నేను దీన్ని విశ్లేషించాలి అంటారు. అంటే పూర్తిగా విశ్లేషించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటానో అనడం కేవలం ఒక సాకు మాత్రమే అన్నమాట. ఖచ్చితంగా సాకే అది. విశ్లేషణకు చాలా సమయం పడుతుంది కాబట్టి ఆ నెపంతో వాళ్లు ఏ మంచి సలహానైనా సరే ఏళ్ల తరబడి పక్కన పెట్టేయగలరు. వామ్మో, ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. బయటకు మాత్రం వాళ్ళు చాలా మేధావులా కనిపిస్తారు కదా. అదే ఇక్కడ అసలైన మాయ. వాళ్లు వాదించే విధానం చూస్తే నిజంగానే సత్యాన్వేషణ చేస్తున్నారేమో అని పక్కనున్న వాళ్లకు అనిపిస్తుంది. వాళ్లకు వాళ్లే అలా నమ్ముతారు కూడా. కాని లోపల జరిగేది వేరు. అవును. ఈ ప్రవర్తన యొక్క మూల కారణాలు మనం లోతుగా చూస్తే వారు తమ తప్పును ఒప్పుకోవడానికి సిద్ధంగా లేకపోవడం వల్లనే ఇలా ప్రవర్తిస్తారని స్పష్టమవుతుంది. అంటే నేను తప్పు చేశాను, నాకంటే ఎదుటివారికి ఎక్కువ తెలుసు అని ఒప్పుకోవడానికి వాళ్ళ అహంకారం అడ్డుపడుతోంది. అడ్డుపడటమే కాదు, ఆ అహంకారాన్ని కాపాడుకోవడానికి ఈ విమర్శనాత్మక ఆలోచన అనే గొప్ప లక్షణాన్ని ఒక ఢాలుగా వాడుకుంటారు. అయితే దీనివల్ల జరిగే పరిణామం ఏమిటి? ఈ వంచేతి అనే వలలో చిక్కుకుంటే ఏం జరుగుతుంది? దీన్ని మనం కొంచెం లోతుగా అర్థం చేసుకోవాలి. నిజమైన ఆత్మాధిపత్యత లేదా స్వయం సమృద్ధిది అత్యున్నత స్థాయి నిజాయితీ అవసరం. నిజాయితీ అంటే తమతో తాము నిజాయితీగా ఉండటం. అవును.
ఒక గురువు ఇచ్చిన సలహాను పరీక్షించి అది సరైనది కాదని తన అనుభవంలో తేలితే దాన్ని తిరస్కరించడం తప్పు కాదు. అది ధైర్యం. కాని నాకు అన్నీ తెలుసు అనే అహంకారంతో ముందే ఒక నిర్ణయానికి వచ్చి తిరస్కరించడం అది పతనానికి దారితీస్తుంది. సత్యాన్వేషణకు, అహంకారపూరితమైన వాదనకు చాలా తేడా ఉంది. ఇక్కడ మూల గ్రంథాలలో ఉన్న ఒక ముఖ్యమైన వాక్యాన్ని ఖచ్చితంగా ప్రస్తావించాలి. ఆ వాక్యం చదివినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. చెప్పండి, ఆ వాక్యం ఏమిటో? తనకు తానే శిష్యుడిగా ఉండే వ్యక్తికి ఒక మూర్ఖుడు గురువుగా ఉంటాడు. ఎంత లోతైన అర్థం ఉందో చూడండిందులో. తనకు తానే శిష్యుడిగా ఉండే వ్యక్తికి ఒక మూర్ఖుడు గురువుగా ఉంటాడు. అంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి ఎవరి సలహాలు వినకుండా తన ఆలోచనలే ఎప్పటికీ సరైనవి అని నమ్ముతాడో అప్పుడు అతనిలోని ఆ అజ్ఞానమే, ఆ మూర్ఖత్వమే అతని గురువుగా వారుతుంది. ఇది ఆ భిక్షువు ఉదాహరణకు ఎంత చక్కగా సరిపోతుందో కదా. అవును, ఇక్కడ మనం నిండిన పాత్ర ఉదాహరణను చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఒక భిక్షువు మనస్సు అప్పటికే ఒక నిండిన పాత్రలాగా అహంకారంతో నిండిపోయిందనుకోండి. నాకన్నీ తెలుసు, నా విశ్లేషణే గొప్పది అనే అహంకారమది. ఆ అహంకారంతో పాత్ర అంచుల వరకు నిండిపోయినప్పుడు గురువు చెప్పే కొత్త జ్ఞానం ఆ పాత్రలో ఎలా పడుతుంది? పడదు. అది బయటకే వృధాగా పోతుంది. ఎంత గొప్ప సలహా ఇచ్చినా ఆ భిక్షువు దాన్ని స్వీకరించలేడు. ఆ భిక్షువు ఏమనుకుంటాడంటే, నేను ప్రతి విషయాన్ని లాజికల్గా ఆలోచిస్తున్నాను అనుకుంటాడు. కాని వాస్తవానికతను తన అహంకారాన్ని పెంచుకుంటున్నాడు. ఈ ప్రక్రియ అతని ఎదుగుదలను ఆపివేస్తుంది. కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం పూర్తిగా మూసుకుపోతుంది. అవును, చివరకు ఇది తీవ్రమైన ఒంటరితనానికి మరియు పతనానికి దారితీస్తుంది. ఎందుకంటే అతను ఎవరితోనూ కలవలేడు, ప్రతి ఒక్కరిని అనుమానిస్తాడు, ప్రతి సలహాని విమర్శిస్తాడు. ఇక్కడ మనం ఒక విశాలమైన దృక్పథాన్ని అర్థం చేసుకోవాలి. మనం నేర్చుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి కదా. అవును, ఒక విద్యార్థిలాగా ఉండాలి ఎప్పుడు. ప్రాచీన బోధనలు మనకు చెప్పేది ఇదే. మన మనసు ఎప్పుడూ ఒక ఖాళీ పాత్రలా ఉండాలి. ఇతరుల భిన్నమైన అభిప్రాయాలను స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. విశ్లేషణ చేయడం తప్పు కాదు, కాని విశ్లేషణ పేరుతో సలహాలను తిరస్కరించడం తప్పు. సరిగ్గా చెప్పారు. విమర్శనాత్మక ఆలోచన అనేది సత్యాన్ని వెతకడానికి వాడాలి, కాని సత్యాన్ని దాచడానికి లేదా వాయిదా వేయడానికి కాదు. మనమందరం ఈ విషయం గురించి లోతుగా ఆలోచించాలి. మన జీవితాల్లో కూడా ఎవరైనా మంచి సలహా ఇచ్చినప్పుడు మనం నిజంగా దాన్ని విశ్లేషిస్తున్నామా? లేక మన అహంకారాన్ని కాపాడుకోవడానికి ఆ సలహాను తోసిపుచ్చుతున్నామా అని ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి. నేను ఆలోచించి చెప్తాను అనే మాట నిజంగా ఆలోచించడానికి వాడుతున్నామా, లేక సాకుగా వాడుతున్నామా? చాలాసార్లు మనం దాన్ని కేవలం ఒక రక్షణ కవచంలా వాడుకుంటాం. అదే ఆ వంచేతి అనే మోసం. ఎంత అద్భుతంగా ఈ విషయాలను మూలగ్రంథాలు క్రోడీకరించాయో కదా. విశ్లేషణాత్మక ఆలోచన అనేది ఒక పదునైన కత్తిలాంటిది. దాన్ని అహంకారం చేతికిస్తే అది మనల్నే గాయపరుస్తుంది. ఖచ్చితంగా. వినయం లేని విశ్లేషణ ఎప్పుడూ ప్రమాదమే. మనకు తెలిసినది తక్కువేమో అనే చిన్న సందేహం ఎప్పుడూ ఉండాలి. సరే, ఈ చర్చను ముగించే ముందు మనమందరం ఆలోచించడానికి మూలగ్రంథాల ఆధారంగా ఒక కొత్త ఆలోచనను వదిలిపెడదాం. చెప్పండి, ఆ చివరి ఆలోచన ఏమిటో? ఒకవేళ మన అహంకారం మనలోని అత్యుత్తమ లక్షణాలైన విశ్లేషణాత్మక ఆలోచనను వాడుకుని మనల్ని మోసం చేస్తుంటే ఇక మనల్ని మనం ఎలా నమ్మగలం? నిజమే. మన ఆలోచనలే మనల్ని మోసం చేస్తుంటే ఇంకా ఎవరిని నమ్మాలి? బహుశా మనం పూర్తిగా తప్పు అని ఒప్పుకోడానికి సిద్ధంగా ఉండటమే మన మనసు నిజంగా తెరిచి ఉందనడానికి ఏకైక నిదర్శనమేమో కదా. ఎంతో లోతైన ఆలోచనేది. మనం తప్పు అని ఒప్పుకునే ధైర్యమే అసలైన మేధోపరమైన స్వేచ్ఛ. అవును, ఆ ధైర్యం ఉన్నప్పుడే ఆత్మాధిపతేయతకు నిజమైన అర్థముంటుంది. ఈనాటి మన లోతైన విశ్లేషణలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. మీకు కూడా కృతజ్ఞతలు. ఇది చాలా అవసరమైన చర్చ. మళ్ళీ మరో అద్భుతమైన అంశంతో మన తదుపరి లోతైన విశ్లేషణలో కలుద్దాం. అంతవరకు విశ్లేషిస్తూ ఉండండి, కాని వినయంతో.